వీడియో నెంబర్ 5. ఈ వీడియోలో మనం శాతవాహనులు జన్మస్థలం గురించి తెలుసుకుందామండి. శాతవాహనులు జన్మభూమి కర్ణాటకమని, విదర్భ అని, మహారాష్ట్ర అని పండితుల్లో భిన్న అభిప్రాయాలు ఉన్నాయి. అంటే అందరూ కూడా వాదించుకున్నారనమాట. ఫస్ట్ కర్ణాటక వాదం. మన సుక్తాంకర్ గారు ఉన్నారు కదండి, ఆంధ్రులు కారు, శాతవాహనులు ఆంధ్రులు కారు, ఆంధ్రేతరులు అని వాదించారు కదా. సో ఆయన ఏమంటాడంటే శాతవాహనులు ఆంధ్రేతరులని, అంటే ఆంధ్ర ఇతరులని, ఆంధ్రలు కారని నిర్ణయించిన సుక్తాంకర్ గారు కర్ణాటకం అని వాదిస్తున్నారు. జన్మభూమి అంటే శాతవాహనుల జన్మభూమి కర్ణాటకము అని సుక్తాంకర్ గారి అభిప్రాయం. ఆయన ఆ వాదాన్ని ప్రతిపాదించాడు. ఈ వాదానికి కారణాలు ఏంటంటే మూడో పులోమావి మెకధోని శాసనం, అలాగే పల్లవ శివస్కందవర్మ హిరగడవల్లి శాసనం, ఈ రెండు కూడా ఆధారాలు. ఈ రెండు కూడా బళ్ళారి జిల్లాలో ఉన్నాయి కర్ణాటకలో. అందుకని ఈ రెండు అక్కడ ఉన్నాయి కాబట్టి శాసనాలు శాతవాహనులు కర్ణాటక జన్మభూమి అని ఈయన వాదించారు. ఈ ప్రాంతాన్ని ఈ శాసనాలు క్రమంగా శాతవాహనిహార, అంటే ఆహారం అంటే రాష్ట్రం అనమాట, స్టేట్, అలాగే శాతవాహని రట్ట రాష్ట్రం అని వ్యవహరించినాయట. ఈ శాసనాలు ఏవి? మెకధోని శాసనం, చివరి పులోమావి 3 వేయించిన మెకధోని శాసనం, అలాగే పల్లవుల శివస్కందవర్మ వేయించిన హిరగడవల్లి శాసనాలు ఆ ప్రాంతాన్ని, ఆ పర్టికులర్ బెల్లారి జిల్లా ఉన్న ప్రాంతాన్ని శాతవాహనిహార, ఆహార అంటే శాతవాహనుల యొక్క రాష్ట్రం, శాతవాహని రట్ట, శాతవాహని రాష్ట్రం అని వ్యవహరించాయంటండి ఆ శాసనాలు. అందుచే కర్ణాటకమే శాతవాహన జన్మస్థలమని, తమ పాలన అంతిమ దశలో ఆంధ్రదేశాన్ని జయించి శాతవాహనులు ఏలేరని, అంటే చివరిలో ఆంధ్రదేశాన్ని జయించారని ఈయన ఉద్దేశం, చివరిలో. కానీ మెకధోని శాసనానికి కారకుడైన పులోమావి 3 శాతవాహనులు అసలైన చివరివాడు. అందుకని ఈయన వాదాన్ని నాట్ యాక్సెప్టెడ్. ఓకే, అదండి విషయం. ఇది గ్రూప్ 2 2017లో అడిగారు. మెకధోని శాసనం ఆధారంగా శాతవాహనులు బళ్ళారికి చెందినవారని చెప్పింది క్రింది వారిలో ఎవరండి? సుక్తాంకర్ గారు ఈ మెకధోని శాసనం ఆధారంగా చెప్పడం జరిగింది. అలాగే శివస్కందవర్మ, పల్లవుల యొక్క శివస్కందవర్మ హిరగడగల్లి శాసనాన్ని బేస్ చేసుకుని కూడా ఈయన శాతవాహనుల యొక్క జన్మస్థలం కర్ణాటకం అని వాదించారు. నెక్స్ట్ ఏమిటి? విదర్భ. కొంతమంది ఏమంటారు విదర్భ వీళ్ళ జన్మస్థలం అంటారు మన శాతవాహనులది. దీనికి రీజన్స్ ఏంటంటే కారవేల హతిగుంఫా శాసనం, అలాగే గౌతమి పుత్ర శతకర్ణి యొక్క నాసిక్ శాసనం ఆధారంగా వివి మిరాషి గారు విదర్భ రాజ్యమే శాతవాహన జన్మస్థలం అని ఈయన తీర్మానించాడట. ఎందుకంటే హతిగుంఫ శాసనంలో శతకర్ణిని లక్ష్యము చేయక కారవేలుడు తన సైన్యాలను పశ్చిమ దిక్కునకు పంపగా అవి కన్నబెన్నా నది వరకు నడిచి మసిక లేదా ముసిక నగరాన్ని హడలుగొట్టినవి. ఇది హతిగుంఫ శాసనంలో రాసుంటుంది. ముసిక నగరాన్ని కారవేలుడి యొక్క సైన్యాలు హడలుగొట్టేసినాయి అంట, ఈ ముసిక నగరాన్ని. దీన్ని బేస్ చేసుకుని అలాగే నాసిక్ శాసనంలో గౌతమిపుత్ర శతకర్ణిని బెనకటక స్వామి అనే బిరుదుతో వ్యవహరిస్తుంది. ఏదండి? నాసిక్ శాసనం గౌతమిపుత్ర శతకర్ణిని బెనకట స్వామి అనే బిరుదుతంతో వ్యవహరిస్తుంది. బాగా చూడండి. హతిగుంఫ శాసనంలోనేమో కారవేలుడి సైన్యాలు కన్నాబెన్నా నది వరకు నడిచి ముసిక నగరాన్ని హడలగొట్టాయని, నాసిక్ శాసనంలో గౌతమిపుత్ర శతకర్ణిని బెనకట స్వామి అనే బిరుదంతో వ్యవహరిస్తున్నది. ఈ రెండు అంశాలపై వివి మిరాషి పండితుడు నిర్మించిన సిద్ధాంత సారాంశం. ఈ మిరాషి పండితుని వాదంలో అనేక లోపాలు ఉన్నాయి. ఎందుకంటే ఆంధ్ర కళింగ లొకేషన్ ఒకటి లోపం, కన్నబెన్న మూషికా నగర, ఈ రెండు కూడా లోపాలు అనమాట. నల్గొండ మెదక్ జిల్లాలలో మహిషకులు అనే జాతి పరిపాలన చేసింది. ఒరిజినల్గా నల్గొండ మెదక్ జిల్లాలలో మహిషకులు అనే జాతి పరిపాలన చేసింది. గుంటుపల్లి శాసనంలోని రాజుకు మహిషకాధిపతి అనే బిరుదు ఉంది గుంటుపల్లి శాసనంలో. అలాగే కన్నబెన్న అంటే రివర్ కృష్ణ. ఈ 3 కటక్, కళ్యాణ కటకము, ధాన్య కటకం అనే పేర్లు ఉదాహరణగా బెనకటకము ఒక రాష్ట్రము గాక నగరముగా గ్రహించడం యుక్తం. అంటే ఈ బెనకటకము అనేది కూడా ఈ ధాన్య కటకంలాగా, కళ్యాణ కటకంలాగా, కటక్లాగా అది కూడా ఒక నగరమే అని మనం గుర్తించాలి. బెనకటకము వెన్నా నది పై ఉన్న నగరం అనే అర్థం వస్తుంది. బెనకటకము వేణా నది పై ఉన్న నగరం అనే అర్థం వస్తుంది. బెన
అనేది కన్నబెన్నాకు సంక్షిప్త రూపమని గ్రహిస్తే, బెన అనేది కన్నబెన్నకు సంక్షిప్త రూపం గ్రహిస్తే ఆ నగరం ధాన్యకటకముగా గుర్తించడం సమంజసం. మొత్తానికి బెనకటక స్వామి అంటే ధాన్యకటక స్వామి అని ఈ పుస్తకం ఆధరు ఫైనలైజ్ చేస్తున్నారన్నమాట. అందుకని గౌతమిపుత్ర శతకర్ణి బెనకటక స్వామి అన్న ధాన్యకటకం అన్న ఒకటే, ఆ కన్నబెన్న కృష్ణానదీ తీరాన అన్నట్టు ఈయన వాదం ఫైనలైజ్ చేస్తున్నారు, మహారాష్ట్ర కాదని చెప్పి. అలాగే బాలశ్రీ, గౌతమి బాలశ్రీ నాసిక్ శాసనం గౌతమిపుత్ర శతకర్ణి జయించిన రాజ్యాలలో ఒకటిగా విదర్భను పేర్కొంటున్నది. గౌతమి బాలశ్రీ ఇచ్చిన నాసిక్ శాసనంలో గౌతమిపుత్ర శతకర్ణి జయించిన రాజ్యాలలో విదర్భను ఒకటిగా పేర్కొంటుంది, అంటే విదర్భను కూడా జయించాడని. అలాగే మొదటి శాతకర్ణి గౌతమిపుత్ర శాతకర్ణి విదర్భను ఏలినారన్నటకు మాత్రమే ఈ శాసనాల నుండి సాక్ష్యం లభిస్తుంది. అంటే విదర్భను ఏలేరు, విదర్భను జయించి ఏలేరు, విదర్భను ఒకటి జయించిన రాజ్యాల్లో ఒకటి, అది బాలశ్రీ నాసిక్ శాసనం ఇది చెప్తుంది క్లియర్గా. అందుకని విదర్భ అనేది కూడా జన్మస్థలం కాదు అనేది కంక్లూజన్ అనమాట. సో గౌతమిపుత్ర శతకర్ణి సాధించిన సైనిక విజయాలను తెలిపే శాసనం ఎక్కడ ఉంది? గ్రూప్ 2 2008 క్వశ్చన్. లాస్ట్ది మహారాష్ట్రవాదం. ప్రాకృత భాషను వాడినందున శాతవాహనులు మహారాష్ట్రులు అని ఎవరంటున్నారండి? శ్రీ పిటి శ్రీనివాస్ అయ్యంగార్ గారి వాదన. ప్రాకృత భాష వాడడం వల్ల శాతవాహనులు మహారాష్ట్రులని పిటి శ్రీనివాస్ అయ్యంగార్ గారి వాదన. వీరి భావానికి జొగేల్కర్ అనే పండితుడు మరికొన్ని అంశాలను జతపరిచాడు. జొగేల్కర్ అనే పండితుడు ఇంకొన్ని అంశాలు జతపరిచి ఆదిమ నివాసము మహారాష్ట్ర అని వాదించారు. సో మొదట పిటి శ్రీనివాస్ అయ్యంగారుని జొగేల్కర్ ఇద్దరు కూడా మహారాష్ట్రయే శాతవాహనుల యొక్క మొదటి నివాసం అని వాదించారు. ఆంధ్రులు అనాదిగా వింధ్యా పర్వతీయులని, వింధ్యా మనం చూసాం కదా మ్యాప్లో, వింధ్యా పర్వతీయులంట వీళ్ళ ఉద్దేశం ప్రకారం. ఐత్రేయ బ్రాహ్మణం కూడా చెప్పింది కానీ అనుకున్నాం కదండి. పులింద, మూతిబ, సబర జాతుల్లో కలిపి ఆంధ్రులని చెప్పింది. ఆ విదర్భ ప్రాంతంలో నివసించే జాతులన్నింటినీ ఐత్రేయ బ్రాహ్మణం మెన్షన్ చేసింది. అలాగే వ్యాకరణవేత్త పనినీ కాలంలో అష్టాధ్యాయి రాశాడు అనుకున్నాం కదా మనం. పనినీ అనే అతను పనినీ కాలంలో ఆంధ్రదేశం రాజకీయ వ్యక్తిత్వం లేక కళింగ రాజ్య భాగమై ఉండేదంట. ఈయన ప్రకారం పనినీ కాలంలో ఆంధ్రదేశం రాజకీయ వ్యక్తిత్వం లేక కళింగ రాజ్య అంతర్గతమై ఉండేదని ఈయన భాష్యం. అనంతరం మహారాష్ట్ర, మహాభోజ, పిటనిక, పులింద, పుండ్ర, సబర, మూతిబ మొదలైన జాతులను సమైక్యం చేసి ఆంధ్ర శాతవాహనులు సామ్రాజ్యం స్థాపించినారు. అందుచేత పులమావికి నవరసస్వామి అనే బిరుదు సార్థకం అంట. మాతృసంజ్ఞను వాడినారు, ఇది మహారాష్ట్రంలోని ఆచారం. ఈ రీజన్స్ అన్నీ చెప్పి ఈ పిటి శ్రీనివాస్ అయ్యంగార్ అనే అతను, జొగేల్కర్ అనే అతను కూడా శాతవాహనుల జన్మస్థలం మహారాష్ట్ర అని వాదిస్తున్నారు. ఇది కూడా నాట్ యాక్సెప్టెడ్. ఇందాక మనం చూసాం పులోమావికి నవరసస్వామి అనే బిరుదు ఉంది అని లాస్ట్ వీడియోస్లో, కానీ ఇక్కడికి వచ్చేసరికి నాట్ యాక్సెప్టెడ్ అనమాట. అది ఏమంటాడు ఈ ఆథరు? నవరసస్వామి అనేది శ్రీముఖుడిది కానీ శతకర్ణిది కానీ అంటున్నాడు, బట్ నాట్ పులోమావి హూ ఈజ్ 23rd కింగ్ అంటున్నాడు ఈ ఆథరు. కానీ పి రఘునాథరావు పుస్తకంలో గౌతమిపుత్ర శతకర్ణి 23వ రాజుగా రాసుంటుంది. సో ఏదైతేనే గౌతమిపుత్ర శతకర్ణి 22వ రాజు అనుకోండి, ఆయన కొడుకు పులోమావి, వాసిష్ఠీపుత్ర పులోమావి 23వ రాజు అవుతాడు. ఇలా దీని ప్రకారం. అదే రఘునాథరావు పుస్తకంలో ఉన్నట్టు గౌతమిపుత్ర శతకర్ణి 23వ రాజు అనుకోండి, పులోమావి అంటే వశిష్ఠీపుత్ర పులోమావి 24వ రాజు అవుతాడు. గౌతమిపుత్ర శతకర్ణి, వశిష్ఠీపుత్ర పులోమావి గుర్తుకు ఉండకపోతే బాలకృష్ణ నటించిన సినిమాని గుర్తెచ్చుకోండి. బాలకృష్ణ గౌతమిపుత్ర శతకర్ణి, గౌతమిపుత్ర శతకర్ణి వైఫ్ వశిష్ఠి, అది యాక్ట్ చేసింది శ్రియ. వీళ్ళిద్దరికి కొడుకునే కదా ఎవరో కిడ్నాప్ తీసుకెళ్ళిపోతారు. సో అతనే ఆ కొడుకే పులోమావి. అది సినిమా. సో ఫైనల్గా ఆచార్య గోర్తి వెంకట్రావు గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. శాతవాహనులు ఆంధ్రులని అంగీకరిస్తే వారి సామ్రాజ్యం తూర్పు నుండి పశ్చిమానికి విస్తరించిందని చెప్పడమే సమంజసం. అంటే మన బే ఆఫ్ బెంగాల్ నుంచి అటు విదర్భ వైపు విస్తరించుకుంటూ వెళ్ళారు అనేది సమంజసం. అలాగే వాంగ్మయ పురావస్తు సాక్ష్యాలు ఈ వాదాన్ని బలపరుస్తున్నాయని అంటారు. ఎవరు? ఫైనల్గా ఆచార్య గోర్తి వెంకట్రావు గారు. వాంగ్మయ పురావస్తు సాక్ష్యాలు సాక్ష్యాలు బట్టి శాతవాహనులు అనే ఆంధ్రులు తూర్పు నుండి పశ్చిమకి, ఈస్ట్ బే ఆఫ్ బెంగాల్ వైపు నుండి వెస్ట్కి, విదర్భ వైపుకి విస్తరించుకుంటూ వెళ్ళారనేది సమంజసం అని ఈయన ఫైనలైజ్ చేసాడండి, గోర్తి వెంకట్రావు గారు. ఓకే, సో అది జన్మస్థలం ఫైనలైజేషన్. ఇంకా నెక్స్ట్ వీడియోలో కూడా కంక్లూడ్ చేద్దాం. ఈ వీడియోలో ఈ క్వశ్చన్ చూడండి. 2008 గ్రూప్ 2లో వచ్చింది. శాతవాహన రాజులు తమ వ్యక్తిగత నామాలకు మాతృగోత్ర నామాలను ముందు చేర్చి చెప్పుకునే పద్ధతి ఎవరి కాలంలో ప్రారంభమైంది? ఓకే, ప్లీజ్ ఆన్సర్. ఓకే అండి, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.